హాయ్, అందరికీ నా నమస్కారం. ఇది గంగవల్లి కూర. ఇది ఎంత మేతగా వచ్చింది చూడండి, ఎంత హెల్దీగా తాజాగా ఉంది. నేను ఏం చేస్తానంటే ఎంత కోసినా ఎంత తింటే అది వస్తూనే ఉంటుంది. హార్వెస్ట్ ఎంత చేసినా చిగురు వస్తూనే ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు ఎవరైనా ఆడుకునే వాళ్ళు వస్తారు కదా, కూరగాయలు అమ్మేటోళ్ళు ఇట్లా వస్తారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తాను కొన్ని కొన్ని. ఇప్పుడు నా కోసం అది చేస్తున్నాను. కానీ ఇది హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఇట్లా పెట్టుకోవాలని నా కోరిక. పెట్టుకుంటారు కదా. ఇక చూడండి, నాకు ఎంత తిన్నా ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిది. దీంతో కాళ్ళ నొప్పులు, కళ్ళ సమస్యలు ఉంటాయి కదా, అది అన్నీ అవుతుంది. చాలా మంచిది. చూడండి ఎంత హెల్తీగా ఉంది, చాలా బాగుంటుంది. ఇట్లా మీరు కూడా పెట్టుకోవాలి. మనం ప్రతిదానికి అన్ని తెలిసి మందులు కూరగాయలైనా ఏమైనా మనం సొంతంగా పండించి తినాలని ఉంది నా ఆలోచన. ఎందుకంటే ప్రతిదానికి కెల్తీలో తినకూడదు. మనం కూడా సొంతంగా పండించి తింటే అది తృప్తే వేరు, అది మనశాంతి ప్రశాంతం. నేను కూడా ఇట్లా వేసుకొని తిన్నాను కదా అని ఒక ఆలోచన చాలా బాగుంటుంది. ఇక చూసి హాయిగా అనిపిస్తుంది. ఎంత తాజాగా ఉంది చూడండి. నేను చాలామందికి ఇచ్చాను ఇలాంటి ఆకుకూరలు. ఏమంటారు ఈ కూర, పప్పులో వేస్తారు తర్వాత చెప్తాను వీడియోలో. బచ్చల కూర ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, చాలా ఉన్నాయి. సరేనా? ఇక అన్ని కోసే వరకు చాలా పెద్ద వీడియో అవుతుంది. నేను నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో వస్తాను. మెంతులు కూర, తోటకూర అన్నీ వేసాను అక్కడ. ఇంకా చాలా ఉన్నాయి తోటలో. అప్పుడు మంచి మంచి కూరగాయలతోటి మంచి మంచి వీడియోతో చూస్తాను. ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ కుటుంబానికి షేర్ చేయండి. బాయ్.